ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బిఎస్ఎస్పి, ఆస్సాం రైఫిల్స్ నుండి విధులు నిర్వహించి దేశ రక్షణ చేసి పదవి माता की जय जवान जय किसान भारत माता की जय जवान जय किसान वंदे मातरम भारत माता की जय जवान जय किसान जय जवान जय किसान भारत माता की जय भारत माता की నా పేరు వరికూట ఆంజనేయులు. మనం ప్రకాశం జిల్లా వాసిని. మేము డిఫెన్స్లో మాజీ సైనికులుగా చేసి పదవీ విరమణ చేసి సిఆర్పి, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నందు ఉద్యోగాలు నిర్వహించి పదవీ విరమణ చేసిన మేము ప్రజల్లోకి వచ్చాము. ప్రజల్లో ఉన్న సమస్యల్ని తెలుసుకున్నాము. ప్రజలకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో స్వయంగా గ్రహించి సొంతంగా 2021లో జూన్ 14వ తారీఖున పార్టీని స్థాపించడం జరిగింది. పార్టీని స్థాపించి కరోనా రావడం వల్ల మధ్యలో ఆగింది. ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడిగా నన్ను నియమించారు. నియమించిన తర్వాత మేము జనాల్లోకి వెళ్ళి దేశవ్యాప్తంగా ప్రచారం చేసి జవాన్లకు జరుగుతున్న అన్యాయం కానీ, కార్మికులకు జరుగుతున్న అన్యాయం కానీ, రైతులకి జరుగుతున్న అన్యాయం గురించి ఎండగట్టి మా పార్టీ వస్తే మేము ఏం చేయాలి, ఏం చేస్తామనేది మేనిఫెస్టో ద్వారా మేము మీడియా ద్వారా తెలియజేస్తాం. ప్రస్తుతం మా జవాన్లకి బార్డర్లో మా జవాన్లు అస్సాం బార్డర్ కావచ్చు, రాజస్థాన్ బార్డర్, పాకిస్తాన్ బార్డర్ కావచ్చు, టిబెట్ బార్డర్, చైనా బార్డర్ కావచ్చు, బంగ్లాదేశ్ బార్డర్ కావచ్చు, ఈ బార్డర్లో ఉండి శత్రువులకు ఎదురు నిలబడి ప్రాణత్యాగాలకు సిద్ధమైన మేము కష్టపడి ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళ దౌర్జన్యాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంఆర్ఓ ఆఫీసులకు పోతే మాకు ఏం సహాయ సహకారాలు లేవు. మాకు 2 సెంట్లు భూమి, ఇంటి స్థలం ఇవ్వాలి, అది ఇవ్వట్లేదు. 4 ఎకరాలు భూమి ఇవ్వాలి, 4 భూమి ఇవ్వట్లేదు. ఇవ్వకుండా ల్యాండ్ సీలింగ్ సిస్టమ్ పెట్టి ల్యాండ్ సర్వే పెట్టి మాకు అన్యాయం చేస్తున్నారు. అదే కాకుండా 2004 నుంచి ఎవరైతే రిక్రూట్ అయ్యారో వాళ్ళకి పెన్షన్ లేదు. పెన్షన్ చేసి ఆ విధంగా చేసి మా వాళ్ళని అన్యాయం చేసి మా పొట్ట కొడుతున్నారు. కాబట్టి కార్మికులకి అండగాను, రైతులకు అండగాను, సైనికులకు, సిపాయిలకు అండగాను నిలబడి భారతీయ జవాన్ కిసాన్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, వందే మాతరం, భారత్ మాతాకి జై.